హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, పర్సంటేజెస్లో మనం 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో 4th పార్ట్ చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ ఛానల్లో వచ్చేసి లర్నర్స్ ఉంటారు. సో కొంచెం నేర్చుకున్న వాళ్ళు, అదేవిధంగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఒక్కొక్క వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. సో అంత మాత్రాన నిన్న పెట్టిన వీడియోకి సార్ కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ చెప్పండి, ఇలాంటి రావట్లేదు అంటున్నారు. సో బేసిక్ వాళ్ళు, మిడిల్ వాళ్ళు, వాళ్ళందరికీ కూడా నిన్న చెప్పిన వీడియో ఎంతోమందికి ఉపయోగపడి ఉంటుంది. సో బీ పేషెంట్ ఫ్రెండ్స్. ఒకటి మ్యాక్సిమం 15 to 20 minutes. ఒకసారి మీరు ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ చూసుంటే జస్ట్ మీకు రివైజ్ అవుతుంది అంతే. దాని మీద మీరు ఎంత పెద్ద ఫోకస్ పెట్టిన అవసరం లేదు. సో మీకు కావాల్సిన కంటెంట్ని తప్పకుండా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో బేసిక్ లెవెల్, మిడిల్ లెవెల్ అండ్ హై లెవెల్ ప్రాబ్లమ్స్ని నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ 60% of A equal to 30% of B, right? B equal to 40% of C, C equal to X% of A, then find the value of X. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఏమన్నా ఎటువంటి వాల్యూస్ ఏమైనా ఇచ్చాడా? ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు. కానీ వాడు ఏం కనుక్కోమంటున్నాడు? వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ, సో ఇలా ఇచ్చేసాడు కాబట్టి 60% ఆఫ్ ఏ ఈక్వల్ టు 30% ఆఫ్ బి ఈక్వల్ టు 40% ఆఫ్ సి ఈక్వల్ టు X% ఆఫ్ ఏ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ఇలా తీసుకుంటే మీకు ప్రాబ్లం రాదు. దీన్ని ఎలా చేయాలి? సింపుల్గానే సింగిల్ లైన్లోనే చేద్దాం మనం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. 60% ఆఫ్ ఏ ఈక్వల్ టు 30% ఆఫ్ బి, రైట్? అవునా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మళ్ళా బై 100 వేసుకోవట్లేదు. క్యాన్సిలేషన్ డైరెక్ట్గా చేస్తున్నాను. 30 1s 30 2s. సో 2a ఈక్వల్ టు బి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఇప్పుడు నెక్స్ట్ బి ప్లేస్లో 40% ఆఫ్ సి తీసుకోండి. 2a ఈక్వల్ టు 40/100 బి. 0 0 క్యాన్సిల్. 2 2s 2 5s. e2 క్యాన్సిల్. సో a ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ ఇక్కడ c. a ఈజ్ ఈక్వల్ టు c/5. ఓకేనా ఫ్రెండ్స్? లేదా 1/5 c అని రాసుకోవచ్చు, రైట్? ఇప్పుడు c ప్లేస్లో X% ఆఫ్ a తీసుకోండి. a ఈక్వల్ టు c ప్లేస్లో X% అంటే X/100 ఇంటూ 1/, సో a వేసుకోండి, ఇంటూ 1/5. ఓకేనా ఫ్రెండ్స్? ఏ క్యాన్సిల్. సో x ఈక్వల్ టు, ఇటు డివైడ్ బై చేస్తున్న, రెండు కాస్త ఇటు పక్క వస్తే మల్టిప్లై అవుతాయి. x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 5. x ఈజ్ ఈక్వల్ టు 500. ఫ్రెండ్స్, అర్థమైంది కదా వాల్యూ ఎట్లా కనుక్కోవాలో? ఫస్ట్ ఏబి రిలేషన్, బి ప్లేస్లో మళ్ళీ సిని ఇంప్లిమెంట్ చేసాం. సి ప్లేస్లో మళ్ళీ వాడిచ్చిన X% ఆఫ్ ఏని ఇంప్లిమెంట్ చేసి ఫైనల్గా మనం x ఈక్వల్ టు 500 తీసుకుని వచ్చాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్, ఇలా డేటా ఓరియంటెడ్గా ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే, చదువుతున్న లైన్ దగ్గర నుంచి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ రావాలా. అది ఎలా అనేది చూడండి. ఇన్ అన్ ఆఫీస్, ఒక ఆఫీస్లో 40% ఆర్ ఫీమేల్. సో చూడండి ఫ్రెండ్స్, 40% ఆర్ ఫీమేల్ అన్నాడు అంటే ఇంకా రిమైనింగ్ 60% ఎవరు ఉంటారు? మేల్ అనే కదా. ఓకేనా? సో అలా సాల్వ్ చేసుకుంటూ వస్తే ఈ ప్రాబ్లమ్స్ మీకు ఈజీ అయిపోతుంది. దెన్ 70% ఆఫ్ ఫీమేల్ స్టాఫ్. సో 40లో 70% ఎంత ఫ్రెండ్స్? 28. 7 4 28. 70% అంటే ఇంటూ 40. 0 0 0. 7 4 28. అండ్ 50% ఆఫ్ మేల్ ఎంత? 30. స్టాఫ్ ఆర్
మ్యారీడ్ అంటున్నాడు. సో వీళ్ళిద్దరంట మ్యారీడ్ అంట. ఎట్లా 58 మెంబర్స్ మ్యారీడ్. పర్సంటేజ్ అనుకోండి. ద పర్సంటేజ్ ఆఫ్ అన్మ్యారీడ్ స్టాఫ్ ఇన్ ద ఆఫీస్. సో అస్యూమ్ ఫ్రెండ్స్, సపోజ్ 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, రైట్? 40% అంటే 40, మేల్ అంటే 60%. సో దాంట్లో 70% ఎవరు? 28. నెక్స్ట్ 60%లో హాఫ్ అంటే 30. సో వీళ్ళిద్దరు కలిపి మ్యారీడ్ అనమాట. 58 మెంబర్స్ మ్యారీడ్. సో రిమైనింగ్ పర్సన్స్ అన్మ్యారీడ్ ఎంతమంది? సో 100 మైనస్ 58 ఎంతమంది? 42 మెంబర్స్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఇలాంటి డేటా క్వశ్చన్స్ ఏంటంటే మీరు చదువుతూనే ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మొత్తం చదివిన తర్వాత మళ్ళీ సాల్వ్ చేయాలనుకుంటే మళ్ళీ రిపిటేషన్లో సెకండ్ టైం క్వశ్చన్ చదువుతారు మీరు. ఆబ్వియస్లీ మీకు టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, a person gives 20% of his income to his elder son. సో ఒక పర్సన్కి తనకు వచ్చే ఇన్కంలో 20% ఆఫ్ ఇన్కమ్ తన ఎల్డర్ సన్ పెద్ద కొడుకు ఇచ్చాడంట. 30% ఆఫ్ రిమైనింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చదవాల్సిన పాయింట్స్ ఏంటంటే రిమైనింగ్ అనే వర్డ్ వాడాడా వాడలేదా అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా చూడాలి. సో రిమైనింగ్ అని వర్డ్ వాడితే మాత్రం మన పర్సంటేజ్ మారిపోతుంది. రిమైనింగ్ అని వర్డ్ వాడకపోతే డైరెక్ట్గా తీసుకుంటాం. సో రిమైనింగ్ టు ద యంగర్ సన్ అండ్ 10% ఆఫ్ ద బ్యాలెన్స్. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాలెన్స్ అంటే నథింగ్ బట్ రిమైనింగ్ అమౌంట్ అని. హీ డొనేటెడ్ టు ద ట్రస్ట్. హీ లెఫ్ట్ విత్ 10080. ఫైండ్ హిస్ ఇన్కమ్. సో అతని ఇన్కమ్ ఎంత? ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. సో ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అతని ఇన్కమ్ ఒక 100% అనుకోండి, రైట్? సో ఏదైనా కానీ మనం 100% అని తీసుకుంటాము. తీసుకున్న తర్వాతే మనం ప్రాబ్లం చేస్తుంటాం. సో చూద్దాం ఫ్రెండ్స్, 100% అనుకుందాం, రైట్? సో ఇప్పుడు 100%లో 20% ఎవరికి ఇచ్చాడంట? సో 20% ఎవరికి ఇచ్చాడు? ఎల్డర్ సన్కి ఇచ్చాడు, రైట్? సో ఇప్పుడు 20% వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 100లో ఎంత ఉంటుంది? 80% ఉంది ఫ్రెండ్స్. సో రిమైనింగ్ ఎంత? రిమైనింగ్ అమౌంట్లో ఎంత ఇచ్చాడు తన చిన్న కొడుక్కి? 30% ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇప్పుడు 80లో 30% ఎంత? సో 24 యంగర్ సన్కి ఇచ్చాడు, రైట్? సో ఇక్కడ -20. సో ఇప్పుడు -24 ఎంత? సో 80లోంచి -24 తీస్తే ఎంత ఫ్రెండ్స్? 56%, రైట్? ఇప్పుడు ఈ 56%లో తన రిమైనింగ్ అమౌంట్ అంటే రిమైనింగ్ అమౌంట్ అంటే ఏంటి ఇక్కడ? 10% ఆఫ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ఎంత ఉంది? 56%. సో దీనిలో 10% అంటే ఎంత? సో ఆబ్వియస్లీ మీకు తెలుసు 5.6%. ఎవరికి ఇచ్చాడు? ట్రస్ట్కి ఇచ్చాడు, రైట్? సో ఇప్పుడు దీంట్లో 5.6% మైనస్ చేస్తే ఫ్రెండ్స్ ఎంత వస్తుంది? 50.4. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, నేను ఎట్లా తీసుకున్నాను. 100%లో 20% వచ్చేసేమో ఎల్డర్ సన్కి ఇచ్చాడు. సో రిమైనింగ్ 80% ఉంది. 80%లో ఒక 30% ఏమో చిన్న కొడుకు ఇచ్చాడు. సో రిమైనింగ్ 56% ఉంది. ఈ 56%లో ఒక 10% ఏమో ట్రస్ట్కి ఇచ్చాడు. సో రిమైనింగ్ ఎంత ఫ్రెండ్స్? 50.4%, రైట్? సో తన దగ్గర ఉన్నది ఎంత? he donated trust, he left with 10080. ఫ్రెండ్స్ నెంబర్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకండి. సో క్యాలిక్యులేషన్ కూడా ఈజీగానే ఉంటుంది, చూడండి. సో అంటే ఇక్కడ రిమైనింగ్ 50.4% ఉంది. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 10,080 ఉంది. అంటే 50.4% వచ్చేసి ఎంత ఫ్రెండ్స్? 10080, రైట్? అయితే అతని ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో అతని ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ ఎంత? 100% ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. సో చూడండి, 100 into 10080 by 50.4. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు
ఒక పాయింట్ పోవడానికి ఏం చేయాలి మనం? డివైడెడ్ బై 10 అని రాసుకుంటాం, రైట్? అవునా? సో ఇక్కడ చూడండి, ఈ 10 కాస్త ఏమవుతుంది? పైకి వెళ్ళి మల్టిపుల్ అవుతుంది, రైట్? ఇప్పుడు 504 ఉంది ఫ్రెండ్స్. 504 ఇంటూ 2 ఎంత? 1008. 504 ఇంటూ 2 1008. సో 20 పక్కన ఇంకా మీరు 20 ఇంటూ 10 100 అనుకోకండి, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్ పెట్టేసుకోండి సింపుల్గా. 20 1 0 ఇక్కడ 2 zeros. సో అతని ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్? 20,000 ఇన్కమ్. సో ఆ ఫాదర్ యొక్క ఇన్కమ్ ఎంత? 20,000. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఎట్లా తీసుకున్నాము? పర్సంటేజ్ తీసుకున్నాము, అర్థమైందా? సో రిమైనింగ్ అమౌంట్ 50.4. సో ఈక్వేటెడ్ చేసుకుంటే 100%, అంటే వాడు మంత్ కనుక్కోమన్నాడు, ఎంత? ఫాదర్స్ ఇన్కమ్ కనుక్కోమన్నాడు. సో అందుకు 100% కనుక్కున్నాం. 20,000 ఆ ఫాదర్ యొక్క ఇన్కమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈస్ 20% మోర్ దాన్ ద బాయ్స్. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ ఈస్ 66. సో ఒక క్లాస్లో 66 మంది ఉన్నారు, అయితే గర్ల్స్ వచ్చేసి 20% మోర్ దాన్ ద బాయ్స్ అంటున్నాడు. If 4 more girls are admitted to the class, the ratio of number of boys to that of number of girls. So ఒక 4 members girls వచ్చి యాడ్ అయ్యారంట, అయితే రేషియో అడుగుతాడు ఫ్రెండ్స్, బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత అని అడుగుతాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో సింపుల్ ప్రాబ్లం ఎలా అనేది చూడండి. బాయ్స్ 100% అనుకోండి. సో గర్ల్స్ ఎంతమంది ఉంటారు? 120%. సో 2 టోటల్ అంటున్నాడు, ప్లస్ 240% ఎంత? 66. అవునా ఫ్రెండ్స్? సో ఇప్పుడు బాయ్స్ కనుక్కోండి. 220 ఇక్కడ 220% ఈక్వల్ టు 66. సో బాయ్స్ ఎంత? 100 ఇంటూ 66 బై 220. 0 0 క్యాన్సిల్, 3s అంటే 30. సో బాయ్స్ 30 అయినప్పుడు ఇంకా గర్ల్స్ ఎంతమంది ఉంటారు? ఆబ్వియస్లీ 36. కారణం ఎందుకు? 66 కాబట్టి, రైట్? సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? గర్ల్స్ అనేది 4 మెంబర్స్ పెరిగారంట. ఎంతమంది అవుతారు అప్పుడు? 30 బాయ్స్ కాన్స్టెంట్, 36 ప్లస్ 4 40. సో 0 0 క్యాన్సిల్, 3:4 రేషియో. ఫ్రెండ్స్ ఇక్కడ పర్సంటేజెస్ మళ్ళా రేషియోస్ రెండు కలిపి అడుగుతున్నాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈస్ 3:2. If 20% of boys and 30% of girls are scholarship holders, then find the students not having the scholarships. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎటువంటి వాల్యూస్ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. కానీ వాడు అడుగుతుంది ఏంటి? పర్సంటేజ్లోనే అడుగుతున్నాడు, రైట్? సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, సో 20% ఆఫ్ బాయ్స్ అన్నారు కాబట్టి ఇది ఎక్స్ అనుకోవడం, మళ్ళీ 2x అనుకోవడం, 3x అనుకోవడం. సో 20% అడిగాడు అండ్ రిమైనింగ్ 80%. సో లెంతీ ప్రాబ్లం చేస్తారు ఫ్రెండ్స్. సో మనం అటువంటి ప్రాబ్లం చేయం. ఎలా అనేది చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా 100% అనుకోండి ఫ్రెండ్స్, రైట్? సో రేషియోని డివైడ్ చేసుకుందాం. 3:2 అన్నాడు కదా, అంటే ఇక్కడ అప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్. సో బాయ్స్ ఎంత పర్సంటేజ్? 60% ఉంటారు, గర్ల్స్ 40% ఉంటారు. సో క్యాన్సిల్ చేసుకుంటే మీకు 3:2నే వస్తుంది. ఓకేనా? 23s 22s, రైట్? ఇప్పుడు దీంట్లో 20% బాయ్స్ అండ్ 30% ఆఫ్ గర్ల్స్ స్కాలర్షిప్ హోల్డర్స్ అంటున్నాడు, రైట్? ఓకే, బాగుంది. మీరేం చేస్తారు? సో ఫస్ట్ ఏం చేస్తారు? దీంట్లో 20% ఆఫ్ స్కాలర్షిప్ హోల్డర్స్ కనుక్కుంటారు, 30% ఆఫ్ స్కాలర్షిప్ హోల్డర్స్ కనుక్కొని నెక్స్ట్ మళ్ళా వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఫ్రెండ్స్? ఫైండ్ ద స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ స్కాలర్షిప్స్ అంటున్నాడు. సో మళ్ళా మైనస్ చేసి తీస్తారా? అర్థమవుతుంది నా పాయింట్? సో ఫస్ట్ 20% దీంట్లో, అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు 20% అన్నాడు. 20% అంటే ఎంత? 12. సో 60 - 12 48.
పర్సెంట్. సో ఇలా తీసుకుంటారా, లేకపోతే కొంచెం ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 20% ఆఫ్ బాయ్స్ స్కాలర్షిప్ ఉన్నవాళ్ళు అంటే దాంట్లో రిమైనింగ్ 80% లేనట్టే కదా బాయ్స్లో. సో డైరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్, 80% ఆఫ్ 60%. సో నెక్స్ట్ ఇక్కడ సో 30% ఉన్నారు అంటే ఇంక లేని అంత ఎంతమంది 70%, రైట్. 0 0 0 0 క్యాన్సిల్, 48% అండ్ 0 0 0 క్యాన్సిల్, 7×4 = 28. సో వాడు టోటల్ అడుగుతున్నాడు కదా, ఫైండ్ ద స్టూడెంట్స్, టోటల్ స్టూడెంట్స్ ఎవరైతే స్కాలర్షిప్ లేదో పర్సంటేజ్ అడుగుతున్నారు కదా. 48 + 28 ఎంత 76%. ఓకేనా ఫ్రెండ్స్, 76% అంటే ఉన్న క్లాస్లో 76% మెంబర్స్కి స్కాలర్షిప్ లేదు. అర్థమైందా ఫ్రెండ్స్? సో మనం ఏం చేసాము, ఎక్స్ అనుకొని ఎక్స్ బై మళ్ళీ ఇది వేసుకొని ఇవేం చేయట్లా, జస్ట్ వాడు ఇచ్చిన పర్సంటేజ్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్గా వస్తున్నాం. సో ఫస్ట్ టైం అనుకున్నాం 100% అనుకున్నాం, 3:ratio అన్నాడు కాబట్టి 60-40 అనుకున్నాం. సో 20% ఉన్న వాళ్ళు అంటే లేని వాళ్ళు ఎంతమంది 80% అనేగా. సో 80% ఎంత 48. సో ఇక్కడ అదే విధంగా 30% ఉన్న వాళ్ళు అంటే లేని వాళ్ళు ఎంతమంది 70%ఏగా. సో 48%, 28%, టోటల్ ఎంతమంది 76% ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాబ్లమ్స్ అర్థమైందా? సో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా జస్ట్ ఒక 2 to 3 seconds ఒక చిన్న లైక్ బటన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డాకి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.